కళ్యాణి. ఇంత రాత్రిపూట ఎక్కడి నుంచి వస్తున్నారు? అది మేము అలా నీళ్లు అవుతావేంటి? చెప్పు, ఎవరు మీరు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? మాకు ఎవరూ లేరు, ఎక్కడ ఉండాలో వెతుక్కుంటూ వెళుతున్నాం. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. దేనికండి? మేమేం తప్పు చేశాం? కడుపుతో ఉన్నట్టు నాటకం ఆడితే వదిలేస్తాం అనుకున్నారా? మంచి భార్యాభర్తలా నటించి జారుకోవాలని చూస్తున్నారా? ఆ పప్పులేం ఉడకవు. మీరు ఈ ఊళ్ళో పేలుళ్ళు జరపడానికి వచ్చారని నాకు బాగా తెలుసు. చూడండి, మేము ఎవరో నేను చెప్పే నెంబర్కి ఫోన్ చేయండి, మీకే తెలుస్తుంది. మీ పేర్లు? కుమార్, సీత. వాళ్ళు చెప్పిన నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోవయ్యా. నంబర్ చెప్పయ్యా. 9985595870. ఈ డీల్ గురించి నేను కంపెనీ వాళ్ళతో అంతా మాట్లాడాను. హలో, మేము నైట్ పెట్రోల్ మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి. మీకు కుమార్ సీత అని ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా మేడం? వాళ్ళని అనుమానంతో అరెస్ట్ చేశాం. మీరు చెప్తే విడిచిపెడతాం. ఒక్క నిమిషం. కుమార్ని సీతని పోలీసులు అరెస్ట్ చేశారట. ఇప్పుడు ఫోన్ చేశారు. వాళ్ళెవరో నీకు తెలీదు అని చెప్పు. ఇదిగో. హలో, చెప్పండి సార్. చూడండి, అలాంటి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. రామ్ గారు తెలుసని చెప్తున్నారండి. నేను రామ్నే మాట్లాడుతున్నాను. అలాంటి వాళ్ళు ఎవ్వరూ నాకు తెలియదు. తెలీదట. హలో రామ్, నేను కుమార్నిరా. షడప్. ఇంకొకసారి నా పేరు ఎక్కడా వాడుకో. ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియని వాడివి. నీకు జైలే కరెక్ట్. ఏమన్నాడండి? సార్, వీళ్ళెవరో తెలియదంటున్నారు. పోలీసు వ్యాన్ వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండాలి. వెళ్ళండి, అక్కడ కూర్చోండి. వెళ్ళవయ్యా, చెప్తుంటే వినవేంటి? ఏమిట్రా ఇది? పిల్లాన్ని నీకు అప్పగించి తను ఎక్కడికెళ్ళింది? పోనీ ఎప్పుడొస్తుందో అదైనా తెలుసా? తెలియదు. ఒరే రమణ, ఇది మంచి పద్ధతి కాదురా.
మనం నోరు మూసుకుని ఊరుకున్నా చూసేవాళ్ళు ఊరుకోర్రా. తను రాగానే గట్టిగా మందలించు. ఎలా అన్నయ్య? భార్యతో గొడవ పడకూడదని నువ్వే చెప్పేవాడివి కదా. గొడవ పడద్దు అంటే ఇలా ఏం చేస్తున్నా చూస్తూ ఊరుకోమని కాదురా. ఇది ఈ ఇంటి పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయం. అడగటంలో తప్పులేదు. ఏంటో అన్నయ్య, తనతో మామూలుగా మాట్లాడినా అది గొడవే అవుతుంది. ఏంటి అందరూ చేరి నా గురించి మాట్లాడుకుంటున్నారా? లేని మనుషుల గురించి మాట్లాడుకోవడం సంస్కారం అనిపించుకోదు. సుందరి, పసిబిడ్డను వదిలేసి ఇలా అర్ధరాత్రి వరకు ఒంటరిగా తిరగటం సంస్కారం అనిపించుకుంటుందా? ఏంటమ్మా ఇది? నువ్వు ఒకరి భార్యవి, ఇలా నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఎలా చెప్పు? ఏంటి మీరు మాట్లాడలేక వేలు చేత అడిగిస్తున్నారా? నువ్వు చేస్తుంది తప్పు, పైగా వాణ్ణంటావేంటి? నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి సంజాయిషీలు ఇచ్చుకోవాల్సిన అవసరమూ లేదు. మరైతే ఇదంతా ఏంటమ్మా? అంటే వంటింటి కుందేలులా ఎప్పుడు ఇక్కడే పడుండాలా? నాకు స్వేచ్ఛ కావాలి. నేనేమి ఈ ఇంట్లో బానిసని కాదు. అనవసరంగా మా ఇంటి విషయాల్లో తలదూర్చితే నేను ఊరుకునేది లేదు. నిజంగానే ఈ ఇల్లు వదిలిపెట్టి పోతాను. వస్తున్నా. ఎవరు మీరు? ఏం కావాలి? ఒళ్ళంతా అదో రకంగా ఉంది, చూపించుకుందామని వచ్చాను. రేపు ఉదయం రండి, డాక్టర్ గారు వచ్చి చూస్తారు. మనకు డాక్టర్ గారితో పని లేదు, నువ్వు చాలు. చూడవా ఏంటి? మర్యాదగా చేతి, లేకపోతే చంపేస్తాను. చంపేస్తావా?